ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే కమిషన్ల పాలన లెక్క ఉన్నది. దుకాణాలు తెరిచి వసూలు చేస్తున్నారు. 7 నుంచి 10% కమిషన్. రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ఈటల మొత్తానికి రేవంత్ సర్కార్పై మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి తెరలేపిందని కూడా మళ్ళీ అధికారంలోకి వస్తామో లేదో అని ఇక అందిన కాడికి దుండుకుంటుందని కూడా ధ్వజమెత్తారు. తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని కూడా అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక శాఖలో కమిషన్ లేకుండా ఒక్క బిల్లు మంజూరు చేయడం లేదని కూడా 7 నుంచి 10% కమిషన్ లేనిదే చిన్న బిల్లు కూడా ఇవ్వడం లేదని కూడా ఈటల సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా దుకాణాలు ఓపెన్ చేసి వసూలు చేస్తున్నారు. ఇక పేదల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇకపోతే ఇది నిజాం సర్కార్ కాదని ఇక బాస్ల ఆదేశాల మేరకు పనిచేసే అధికారులు పోలీసులు మారకపోతే శిక్ష తప్పదని కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి బండి సంజయ్.